అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే చెప్తాను. మనకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్తున్నారు హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషన్ అనేది చేయమని. దానికైతే ముందుగా మనము appanchayats.ap.gov.in అనే వెబ్సైట్కి మనం వెళ్తాము. అక్కడ డిజిటల్ పంచాయతీ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయ్యేటప్పుడు మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో మనము లాగిన్ అవుతాము. లాగిన్ అయ్యాక మనకైతే హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు మనము ఈ మెనూ మీద క్లిక్ చేసుకుంటాము. మెనూలో మనకి ట్యాక్సెస్ అని ఉంటుంది. ట్యాక్సెస్ అనే దాని మీద క్లిక్ చేసి హౌస్ ట్యాక్స్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అసెస్మెంట్ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి. కనిపించిన అసెస్మెంట్ నెంబర్లో యాడ్ టు వెరిఫై అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. మనం చేయాల్సింది ఏంటంటే యాడ్ న్యూ అసెస్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకుంటే మనకి ఇలాగ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సేవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ముందుగా ప్రాపర్టీ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అసెస్మెంట్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేస్తాము. అది అసెస్మెంట్ నెంబర్ పాతది ఉందా లేదా చేంజ్ అయిందా అనేది ఎస్ఆర్ నో అడుగుతుంది. చేంజ్ అయితే ఎస్ పెట్టండి. పీపీఎన్ నెంబరుకి స్టార్ మార్క్ లేదు, ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. హ్యాబిటేషన్ అనేది ఎంటర్ చేసుకుంటాము. సర్వే నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్న డేటా అయితే మనం కంపల్సరీ ఫిల్ చేయాలి, లేకపోతే సేవ్ అవ్వదు. వెదర్ ద కన్స్ట్రక్షన్ ఫాలన్ అండర్ గ్రామకంఠం అబాడీ ఏరియా, గ్రామకంఠంలో ఉంటే ఎస్, లేకపోతే నో అని పెట్టుకుంటాము. తర్వాత ప్లాట్ నెంబర్, మనకి అపార్ట్మెంట్స్ అయితే ప్లాట్ నెంబర్ ఉంటుంది, ఇండివిజువల్ హౌసెస్కి అయితే ఉండదు. సో అది స్టార్ మార్క్ లేదు, మీరు ఉంటే యాడ్ చేయండి. నెక్స్ట్ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. వెదర్ బిల్డింగ్ అప్రూవ్డ్ గివెన్ బై గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ అప్రూవల్ తీసుకుంటే ఎస్ అంటారు, లేదంటే నో అని పెట్టుకుంటాము. ఇక్కడైతే కాలనీస్ ఉంటాయి కదా, మనం గవర్నమెంట్ శాంక్షన్ చేసిన కాలనీస్కి అయితే అప్రూవల్ అన్నట్టే పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. తర్వాత ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ ఇయర్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇయర్స్ వస్తాయి. ఆ ఇయర్ ఏదైతే అది ఎంటర్ చేసుకుంటామో. అలాగే సెలెక్ట్ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ అని ఉంటుంది. నేచర్ ఆఫ్ ప్రాపర్టీ దగ్గర గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ రాస్తాము, ప్రైవేట్ అయితే ప్రైవేటు, కాలనీస్ అయితే అసైన్డ్ అని పెట్టుకుంటాము. ఎండోమెంట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాము. నేచర్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వేకెంట్ ప్లాటా, స్టాండ్ అలోన్ స్ట్రక్చరా, మల్టీ స్టోరీడ్ స్ట్రక్చరా, అపార్ట్మెంటా. వేకెంట్ ప్లాట్కి అయితే మనము రోడ్స్, డ్రైన్స్ ఇలాంటివన్నీ వేకెంట్ ప్లాట్ పెట్టుకుంటాము. లేదు ఓపెన్ ప్లేస్ అయితే హౌస్ సైట్ అయితే వేకెంట్ ప్లాట్ పెట్టుకుంటాము. స్టాండ్ అలోన్ స్ట్రక్చర్ అంటే సింగిల్ హౌస్ అయితే, అంటే డబుల్ ఫ్లోర్స్కి లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉంటే స్టాండ్ అలోన్ స్ట్రక్చర్ అని పెట్టుకుంటాము. మల్టీ స్టోరీడ్ స్ట్రక్చర్ అని అంటే 2-3 అంతస్తులు కనుక ఉన్నట్లయితే అలా పెట్టుకుంటాము. అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత నేచర్ ఆఫ్ యూసేజ్ దగ్గర రెసిడెన్షియల్ పర్పస్ అయితే రెసిడెన్షియల్ పర్పస్, మిక్స్డ్ యూజ్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి మనకి టెంపుల్స్, స్కూల్స్ ఇలాంటివి, ఆఫీసెస్ ఇవన్నీ కూడా మిక్స్డ్ యూజ్ కిందకు వస్తాయి. కమర్షియల్ అంటే ఏదైనా వ్యాపార సంబంధం అయితే కమర్షియల్, ఇండస్ట్రియల్. గవర్నమెంట్ పర్పస్ అనేటప్పటికి మనకి ఆఫీసెస్ అన్నీ కూడా గవర్నమెంట్ పర్పస్కి వస్తాయి. అది చూసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత నేచర్ ఆఫ్ ఓనర్షిప్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇండివిజువలా, జాయింట్ ప్రాపర్టీయా, గవర్నమెంట్ అని అంటుంది. అక్కడ మనము ముందు సెలెక్ట్ నేచర్ ఆఫ్ యూసేజ్ దగ్గర కనుక మనం గవర్నమెంట్ అని పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఓనర్షిప్ దగ్గర కూడా గవర్నమెంట్ అనే పెట్టుకుంటాము. అదే రెసిడెన్షియల్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉంటే ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, జాయింట్ అయితే జాయింట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. మోడ్ ఆఫ్ అక్విజిషన్ దగ్గర వాళ్ళ లీగల్ హైరా, లీగల్ ఓనరా, అలాగే ఏదైతే అది ఇన్హెరిటెన్సా, పర్చేజా, గిఫ్టా, గవర్నమెంటా. అక్కడ గవర్నమెంట్ అయితే ఇక్కడ గవర్నమెంటే పెట్టుకుంటాము, అది సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత నైబరింగ్ ప్రాపర్టీ డీటెయిల్స్లో మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 దిక్కుల్లోన ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది అక్కడ మనం ఎంటర్ చేసుకుంటాము. అలాగే ఓనర్ ఆక్యుపెంట్ డీటెయిల్స్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి మనకి సర్నేమ్ దగ్గర ఇక్కడ ఎవరైతే ఆ హౌస్ తాలూకా డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తున్నామో ఆ ఓనర్ తాలూకా డీటెయిల్స్ సర్నేము, నేము ఎంటర్ చేస్తాము. జెండర్ అనేది ఎంటర్ చేస్తాము. అలాగే రిలేషన్ టైప్ అంటే అదే ఫీమేల్లో ఉంటే హస్బెండ్ పెట్టుకుంటాము, అదే మేల్ అయితే ఫాదర్ అని పెట్టుకుంటాము. అలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రిలేషన్ నేము, రిలేషన్ పర్సన్ తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ నేము, సర్నేమ్ అనేది ఎంటర్ చేస్తాము. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము, పిన్ కోడ్ ఎంటర్ చేస్తాము, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఈమెయిల్ ఐడికి స్టార్ మార్క్ లేదు కాబట్టి మనం విడిచిపెట్టేసినా అయిపోద్ది. అలాగే టైప్ ఆఫ్ ఆక్యుపైయర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఓనరా, ఆక్యుపైరా, అదర్సా అనే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కన్ఫర్మ్ ఓనర్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే మనకి కింద మనకి డేటా అంతా కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి టైప్ ఆఫ్ బిల్డింగ్లో ఇండివిజువలా, అపార్ట్మెంటా, గ్రూప్ హౌసింగా, రో హౌసింగా, గేటెడ్ కమ్యూనిటీగా.
ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటామో మనకైతే ఎక్కువగా ఇండివిజువలే ఉంటుంది పల్లెటూరులో అయితే. టౌన్లోకి వచ్చేటప్పటికి మనకి తేడా వస్తుంది. అలాగే కేటగిరీ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీ అనేటప్పటికి ఇక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్సా, హోటల్సా, రెస్టారెంట్సా, లాడ్జెసా, ఏ కేటగిరీకి చెందితే ఆ కేటగిరీకి మనం సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ స్కూలు, కాలేజు, ఆఫీసు, అదర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాము. టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆర్సీసీ బిల్డింగ్సా, నెక్స్ట్ హై రైజ్ స్ట్రక్చర్స్ విత్ ఏసీసీ టిన్ జింక్ షీట్స్ అంటే రేకిళ్ళులా, ఏసీసీ షీటు ఇలాగా ఏదైతే అది మంగళూరు టైల్స్ ఇక్కడ మనకి పెంకుటిల్లు కిందకు వస్తాయి. మడ్ రూఫ్, తర్వాత ట్యాచ్డ్ హౌసెస్ ఏదైతే ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని అడిగింది. ఇక్కడ మనం ఆర్సీసీ అని సెలెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ సబ్ టైప్ అనేది గ్రౌండ్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా ఈ మూడిటికి ఒకటే అడిగింది. తర్వాత స్ట్రక్చర్స్ అబవ్ అంటే థర్డ్ ఫ్లోర్ కంటే అబవ్ ఉంటే సెకండ్ ఆప్షను, అలాగే సెల్లార్ ఉంటే థర్డ్ ఆప్షను సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఇక్కడ చూడండి ట్యాచ్డ్ హౌస్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ సబ్ ఆప్షన్ విత్ వాల్సా, వితౌట్ వాల్స్ అంటే కొంతమంది రేకులతో కట్టి మీద ఒక కమ్మల్లాగా వేసుకుంటారు, అలా ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సైట్ అండ్ బిల్డింగ్ మెజర్మెంట్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది సైట్ తాలూకు అది ఫస్ట్ అడుగుతుంది. స్క్వేర్ యార్డ్స్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. లెంగ్త్, బ్రెడ్త్, టోటల్ ఏరియా అనేది స్క్వేర్ యార్డ్స్లో ఓపెన్ ప్లేస్ అంటే మొత్తం హౌస్ సైట్ తాలూకా డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ద సైట్ అనేది అడిగింది. క్యాపిటల్ వాల్యూ అనేది మనకు తెలిస్తే ఎంటర్ చేయండి, లేకపోతే మనకి ఐజీఆర్ఎస్ సైట్లో రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సైట్లో అయితే కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. లేదు అంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనము డీటెయిల్స్ తీసుకుని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ ఏరియా, ఇప్పుడు కన్స్ట్రక్టెడ్ ఏరియా అనమాట, ఎంతైతే ఇల్లు కట్టారో ఆ ఏరియాకి లెంత్, బ్రెడ్త్, టోటల్ ఏరియా అనేది ఇది స్క్వేర్ ఫీట్స్లో ఎంటర్ చేయాలి. ఓపెన్ ప్లేస్ అంటే టోటల్ ప్లేస్ అనేది స్క్వేర్ యార్డ్స్, కన్స్ట్రక్టెడ్ ఏరియా అనేది స్క్వేర్ ఫీట్స్లో ఎంటర్ చేయాలి. దీనికి కూడా క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ అనేది కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అదర్ ఫెసిలిటీస్ అవైలబుల్ అని కూడా ఇందులో మనకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఐహెచ్హెచ్ఎల్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్ ఉందా లేదా, ఉంటే టిక్ పెడతాము, లేదంటే విడిచిపెట్టేస్తాము. ఎల్పిజి కనెక్షను, పవర్ కనెక్షను, పక్కా రోడ్డు, ఆథరైజ్డ్ ప్రైవేట్ ట్యాప్ కనెక్షను, డ్రైనేజ్ ఫెసిలిటీ ఇందులో ఏవి ఉంటే వాటికి టిక్కులు పెట్టుకుంటాము, లేదంటే విడిచిపెట్టేస్తాము. తర్వాత కరెంట్ ఏరియర్ ట్యాక్సేషన్ డీటెయిల్స్, ఇది హౌస్ ట్యాక్స్ తలక డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమని జరుగుతుంది. ఇక్కడ అడిగింది కాబట్టి ఇక్కడ హౌస్ ట్యాక్స్ ఏరియర్ కనుక మనకు లేకపోతే ఓన్లీ కరెంట్ సెలెక్ట్ చేసుకుంటాము, లేదు ఏరియర్ ఉంటే ఏరియర్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఏరియర్ సెలెక్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలది అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అదే కరెంట్ అయితే మనకి అక్కడ ఇయర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది చెక్ చేసుకోండి. తర్వాత హౌస్ ట్యాక్స్ అమౌంట్ ఎంత ఎంటర్ చేస్తాము, వాటర్ ట్యాక్స్ అమౌంట్ ఎంటర్ చేయాలి, లైటింగ్ ట్యాక్స్ అమౌంట్ ఎంటర్ చేయాలి, డ్రైనేజ్ ట్యాక్స్ అమౌంట్ ఎంటర్ చేయాలి. వీటికి స్టార్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా లైబ్రరీ సెస్, స్పోర్ట్స్ సెస్, ఫైర్ సెస్కి, ప్రైవేట్ ట్యాప్ ట్యాక్స్కి స్టార్ మార్క్స్ లేవు, కానీ మనము లైబ్రరీ సెస్ అనేది ఖచ్చితంగా కలెక్షన్ చేసి రెమిట్ చేయాలి కాబట్టి లైబ్రరీ సెస్ అమౌంట్ కూడా మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ లేకపోయినా కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ ట్యాక్స్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం ఎంటర్ చేసిన ట్యాక్స్ డీటెయిల్స్ అన్నీ కింద కనిపిస్తాయి అన్నమాట. కనిపించిన తర్వాత మనం సేవ్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. సేవ్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మాత్రం నాకైతే రాలేదు, మరి వస్తుందో లేదో తెలియదు, కానీ నాకు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని రాలేదు. కానీ నేను ఎంటర్ చేసిన అసెస్మెంట్ అనేది కింద మాత్రం నాకైతే కనిపించింది. ఫైనల్ ప్రాపర్టీ డీటెయిల్స్ కింద ఇక్కడ నాకు కనిపించడం అయితే జరిగిందనమాట. సో ఇది హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసే పద్ధతి. అయితే దీని రిపోర్ట్ ఎలా చూస్తాము అనే దాని గురించి అయితే నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఇలా ముందుగా మనము లాగిన్ పేజ్ అనేది ఓపెన్ చేస్తాం కదా, APPanchayats.ap.gov.in అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ రిపోర్ట్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి రిపోర్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. రిపోర్ట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో హౌస్ ట్యాక్స్ రిపోర్ట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే క్రిందన 2 రకాలు వస్తుంది. హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీస్ ప్యూరిఫికేషన్ స్టేటస్ రిపోర్ట్ అనే దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి డిస్ట్రిక్ట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట, డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్టు. ఇలా డిస్ట్రిక్ట్స్ ఓపెన్ అయ్యాయి. ఇందులో మనం చూడాల్సిన పంచాయతీని చెక్ చేసుకోవడానికి డిస్ట్రిక్ట్ని కనుక క్లిక్ చేసినట్లయితే మండలాలు ఓపెన్ అవుతాయి. మండలాలు ఓపెన్ అయిన తర్వాత మండలం మీద క్లిక్ చేస్తే ఏ పంచాయతీది అనేది చేయడం జరిగింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేనైతే ఈరోజు ఒకటి చేశాను, ఇది కూడా రిపోర్ట్ కూడా కనిపిస్తుంది.
సో ఇదండి హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషన్ చేసే పద్ధతి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.